కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త సినిమా యూఐ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 31 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత హిందీ, తమిళ్ అండ్ మలయాళం నుంచి 1 కోటి గ్రాస్ రాగా ఇక ఓవర్సీస్ నుంచి 2 కోట్లు వచ్చింది. అలా టోటల్గా 11 రోజుల్లో యూఐ సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే 35 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, మరో 35 కోట్లకి నాన్ థియేటర్లకు అమ్మారు. సో ఈ 35 కోట్లు కొన్న డిస్ట్రిబ్యూటర్లకి 19 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 11 రోజుల్లో. మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 16 కోట్లు షేర్ రావాలి అంటే మరో 32 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తెలుగులో ఈ సినిమాని 3.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మనకు 4 కోట్లు గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బాగానే వచ్చాయి. అందులో 2 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంది. ఇంకా 1.5 కోటి వెనక్కి రావాలి తెలుగు రాష్ట్రాల్లో అంటే మరో 3 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఈరోజు మంగళవారం, రేపు న్యూ ఇయర్స్ హాలిడే ఉంది జనవరి 1న అండ్ ప్లస్ ఫస్ట్ వీకెండ్ వస్తుంది. ఏమంటే ఈ సినిమాకు పోటీగా కన్నడలో మన కిచ్చ సుదీప మ్యాక్స్ సినిమా రిలీజ్ అయింది. సో కలెక్షన్స్ ఆ సినిమాకి ఈ సినిమాకు పంచుకోవాల్సి వచ్చింది. అయినా కానీ మంచి కలెక్షన్సే 11 రోజుల్లో 39 కోట్లు అనేది. సో నాకు తెలిసి సినిమా 50 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది, 25 కోట్లు షేర్ అయితే వస్తుంది. ఇంకో 10 కోట్లు రాకపోవచ్చు, డిస్ట్రిబ్యూటర్లకి నష్టం మిగిల్చి ఫ్లాప్గా మిగలొచ్చు, లేదా యావరేజ్గా సెమీ హిట్గా మిగలొచ్చు. లేదు మొత్తం కలెక్ట్ చేసి 70 కోట్ల వరకు వెళ్ళి గ్రాసు 35 కోట్ల షేర్ వచ్చిందంటే మాత్రం మీకు అద్భుతమైన చెప్పాలి. నేను కూడా సినిమా చూశాను, నాకేం నచ్చలేదు అనకంటే అర్థం కాలేదని చెప్పాలి. బట్ కర్ణాటకలో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సో కర్ణాటకలో హిట్ అవ్వచ్చు, చెప్పలేం. అది మన కన్నడ సూపర్ స్టార్ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యూఐ రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 39 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు. సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే 35 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 19 కోట్లు వెనక్కి వచ్చాయి 11 రోజుల్లో. మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్లు షేర్ రావాలి అంటే మరో 30 నుంచి 32 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.